హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్ఐ తెలుగు. మనము పీసీస్ తయారు చేసుకోవాలి అంటే డెస్క్టాప్ పీసీస్ బయట మనకి చాలా క్యాబినెట్స్ దొరుకుతాయి, ర్యామ్లు దొరుకుతాయి, హార్డ్ డిస్క్ దొరుకుతుంది, ఎస్ఎస్డీస్ దొరుకుతాయి. అసెంబుల్డ్ డెస్క్టాప్స్ తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి కానీ మనము డెస్క్టాప్ పీసీని ఎలా అసెంబుల్ చేస్తాము అని కొన్ని వీడియోస్ చూసి నేర్చుకున్నాము అంటే, ఒక 2-3 పీసీలు బిల్డ్ గాని చేసామంటే దాని తర్వాత అసెంబుల్డ్ డెస్క్టాప్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఇష్టం వచ్చినట్టు ర్యామ్ మార్చుకోవచ్చు, హార్డ్ డిస్క్లు మార్చుకోవచ్చు, మదర్ బోర్డు చేంజ్ చేసుకోవచ్చు, అలాగే జీపీయూలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మనకి అసెంబుల్డ్ డెస్క్టాప్ పీసీని బిల్డ్ చేయడంలో మాత్రమే చేసుకోవచ్చు. కానీ ల్యాప్టాప్ విషయంకి వచ్చేటప్పటికి మనకి ఇలా అసెంబుల్డ్ చేసుకునే పద్ధతి అనేది లేదు. ఈ ల్యాప్టాప్స్ ని మనం ఎందుకు అసెంబుల్ చేయలేకపోతున్నాము? నిజంగా మనము ల్యాప్టాప్స్ ని అసెంబుల్ చేయవచ్చా? ఇది పెద్ద రాకెట్ సైన్స్ కానప్పటికీ చాలా మందికి ఎక్కడో ఒక దగ్గర డౌట్ అనేది ఉంటుంది. మనం డెస్క్టాప్ పీసీస్ బిల్డ్ చేస్తున్నాం కదా, ల్యాప్టాప్లని ఎందుకు అసెంబుల్ చేయలేకపోతున్నామని. ఈ వీడియోలో ఏంటంటే సింపుల్ గా మనము ల్యాప్టాప్స్ ని ఎందుకు అసెంబుల్ చేయలేకపోతున్నాము, దానికి గల కారణాలు ఏంటి అని సింపుల్ గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్దాం. అసెంబుల్డ్ డెస్క్టాప్స్ తయారు చేయడం అనేది చాలా ఈజీ. ఫస్ట్ నుంచి కూడా అసెంబుల్డ్ డెస్క్టాప్ కి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. మదర్ బోర్డ్స్ కూడా అన్నిటికీ ఆ యూనివర్సల్ క్యాబినెట్ అనేది ఒకటి తయారు చేయడం స్టార్ట్ చేశారు. అలా యూనివర్సల్ క్యాబినెట్ అనేది ఒకటి తయారవడం వల్ల దాంట్లోకి మనకి హార్డ్ డిస్క్ ఎక్కడ ప్లేస్ చేయాలి, మదర్ బోర్డ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, మదర్ బోర్డ్ లో పీసీఐ బోర్డ్స్ ఎక్కడ ఉండాలి, ర్యామ్ ఎక్కడ ఉండాలి, అట్లాగే ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, ఈ యూఎస్బి పోర్ట్స్ ఎక్కడ ఉండాలి, ఆన్ ఆఫ్ చేసే స్విచ్లు ఎక్కడ ఉండాలి అనేటివి యూనివర్సల్ బోర్డ్ లో మదర్ బోర్డ్ కి బేస్ చేసుకొని ఇవన్నీ బిల్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఈ ర్యామ్ తయారు చేయడం కానీ, మదర్ బోర్డ్స్ తయారు చేయడం కానీ, లేదా ఆ ఫ్యాన్లు తయారు చేయడం కానీ, ఆ పవర్ సాకెట్స్ తయారు చేయడం కానీ, వాటికి ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఏంటంటే యూనివర్సల్ గా ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. ఆ పద్ధతిలోనే మదర్ బోర్డులు అనేటివి తయారవుతున్నాయి, ర్యామ్స్ తయారవుతున్నాయి. హార్డ్ డిస్క్లు కూడా ఆ మదర్ బోర్డు స్లాట్లకు కానీ, ఆ సాకెట్స్ కానీ కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా అన్ని కంపెనీలు, మనము యూఎస్బీస్ ఎలాగైతే అన్ని కంప్యూటర్లలో ఒకటే విధంగా ఉంటాయో, అలాగే టైప్ సి పోర్టు ఎలాగైతే అన్ని మొబైల్లో ఒకటే విధంగా ఉంటుందో, ఆ క్యాబినెట్ అనేది కూడా ఒకటే విధంగా ఉండడం వల్ల మనము ఈజీగా డెస్క్టాప్స్ అనేది తయారు చేసుకోగలుగుతున్నాము. కానీ అదే ల్యాప్టాప్స్ విషయంకి వచ్చేటప్పటికి ఆ ల్యాప్టాప్ లో సైజ్ అనేది, అలాగే స్క్రీన్ సైజ్ అనేది, బ్యాటరీ అనేది, ఇవన్నీ ఏంటంటే పీసీ డెస్క్టాప్ లో బ్యాటరీ అనేది ఉండదు. కానీ ల్యాప్టాప్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాటరీ అనేది ప్లేస్ చేయాల్సి వస్తుంది. బ్యాటరీ ప్లేస్ చేసినప్పుడు ఆ చిన్న 13 ఇంచ్ ల్యాప్టాప్ లోనే బ్యాటరీ అలాట్ చేయాలి, హార్డ్ డిస్క్ అలాట్ చేయాలి, గ్రాఫిక్ కార్డ్స్ ప్లస్ ర్యామ్ ఇట్లాంటివన్నీ ఆ ప్లేస్ లోనే మనము సెట్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరర్ కి వచ్చేటప్పటికి అంటే ఆసూస్ గానీ, హెచ్పి గానీ, డెల్ గానీ, అలాగే యాపిల్ కానీ, వీళ్ళన్నీ ఏంటంటే ఈ ల్యాప్టాప్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ డిజైన్ అనేది ఉంటుంది. దాని లోపలే ఇంత వెయిట్ లోపలే ఉండాలి, ఇంత మినిమం కెపాసిటీతో ఉండాలి, ఇంత పవర్ఫుల్ గా ఉండాలి అని వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ లో ఒక కంపెనీకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ స్లాట్ల డిజైన్ కూడా వాళ్ళకి తగ్గట్టు మ్యానుఫ్యాక్చరర్ కి ఆర్డర్ పెట్టి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము యాపిల్ మ్యాక్ బుక్ నే తీసుకుంటే, యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ లో ఒక విధమైన బ్యాటరీ ఉంటుంది, అట్లాగే మ్యాక్ బుక్ ప్రోకి వచ్చేటప్పటికి ఇంకో విధమైన బ్యాటరీ ఉంటుంది. హెచ్పి ల్యాప్టాప్స్ తీసుకున్నా కూడా కొన్నిట్లో హై బ్యాటరీ ఉండే ల్యాప్టాప్స్ ఉంటాయి, అలాగే లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉండే ల్యాప్టాప్స్ ఉంటాయి, అలాగే లైట్ వెయిట్ ల్యాప్టాప్స్ ఉంటాయి, కొద్దిగా వెయిట్ ఉండే ల్యాప్టాప్స్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఈ హార్డ్ డిస్క్లను కానీ, లేదా బ్యాటరీస్ ని కానీ, లేదా ర్యామ్లను కానీ, మదర్ బోర్డ్స్ ని కానీ, వీటన్నిటిని వాళ్ళు డిజైన్ చేయించుకొని పర్టికులర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇట్లా మాకు ఈ పొజిషన్ లో కావాలి, ఈ సైజు లో కావాలి, ఎంత వరకు సైజ్ వస్తుంది, ఆ సైజుకి తగ్గట్టు బ్యాటరీ ఫిట్ అవుతుందా లేదా, హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డి ఫిట్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ చూసుకొని ఈచ్ మోడల్ కి ప్రత్యేకమైన డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ తోటే వాళ్ళు ల్యాప్టాప్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇలా ఒక కంపెనీలో రకరకాల మోడల్ కి రకరకాల డిజైన్స్ ఉన్నప్పుడు ఇంకా వేరు కంపెనీలు వేరుగా డిజైన్ చేసుకుని వేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కాబట్టి మనం బయట చేరి అదే ల్యాప్టాప్ ని మనం క్రియేట్ చేయాలి అంటే అక్కడ ఏ విధమైనటువంటి యూనివర్సల్ ల్యాప్టాప్ బ్లూ ప్రింట్ అనేది లేదు. కాబట్టి బయట మనకి ఈ
డిజైన్స్ అనేటివి మనకి తగ్గట్టుగా ఎవరు తయారు చేసేవారు కాబట్టి ల్యాప్టాప్స్ అసెంబుల్ చేయడం అనేది చాలా కష్టము. ఇవి కొన్ని కారణాలు మనము ల్యాప్టాప్స్ని ఎందుకు అసెంబుల్ చేయలేకపోతున్నాము అనే దానికి మీకు కూడా ఏదన్నా ల్యాప్టాప్స్ని అసెంబుల్ చేయకపోవడానికి కారణాలు ఏమన్నా తెలిసి ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అక్కడ మనము ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి వ్యూవర్స్కి ఇచ్చినట్లు అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా FYI తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.